చాలా వైరల్ అయింది సార్. ఒక మినిస్టర్‌కి, ఒక ఐఏఎస్ ఆఫీసర్‌కి ఉన్న ఒక చిన్న క్లాష్. ఇది ఆ క్లిప్ సార్. యువతనందరినీ కోరుతున్నాను నేను, ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోబోకండి. అలాంటి మూర్ఖులు ఆ సినిమా డైరెక్టర్ ఎవరో నాకు తెలీదు, స్క్రిప్ట్ రైటర్ ఎవరో నాకు తెలీదు. అలాంటి మూర్ఖులు ఇలాంటి పిచ్చి భావాలని, అప్రజాస్వామిక భావాలని, బానిసత్వ భావాలను ప్రవేశపెడితే దాన్ని క్షమించడం పొరపాటును కూడా చేయకూడదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రతినిధులు అంటే గౌరవం లేకపోతే, ప్రజల తీర్పుని గౌరవించకపోతే ప్రజాస్వామ్యం ఏంటి ఇంకా? అంటే ఓటు ఏమన్నా తమాషా అనుకున్నావా? ఓటు ఉరిక పైపైన సరదాగా సినిమాలో ఒకటి సీన్ అనుకున్నారా? మంచి వచ్చాడో ఈ ప్రజలు వాళ్ళ మనోభావాలతో స్వచ్ఛందంగా ఓటు వేసి మమ్మల్ని ప్రతినిధిగా కోరుతున్నారు. ప్రతినిధి తప్పులు చేస్తే జీహుజరని కాలు పట్టుకోమని ఎవరు అంటలా. కానీ ప్రజాప్రతినిధికి, ప్రజాస్వామ్యానికి, ఎన్నికైన చట్టసభకి గౌరవం ఇవ్వకుండా నువ్వు 5 ఏళ్ళు ఉంటావు, పోతావు, నేను 30 ఏళ్ళు ఉంటానని చెప్పి ఎంత అహంకారం ఇది! ఎంత అహంకారం ఇది! నాకు ఓ పక్కన కోపం, మరో పక్కన బాధ కలుగుతాను. నేను ట్రైన్లో ఉండగా ఒక సంఘటన జరిగింది. కరీంనగర్ జిల్లాలో ట్రైనింగ్ అవుతుంటే హైగ్రీవాచార్య గారు అని చెప్పిన పేరు కూడా చెప్తున్నాను, ఇంకా ప్రజలకు అర్థం కావాలి. హైగ్రీవాచార్య గారు అని చెప్పని వరంగల్ నుంచి మంత్రి, ఆయన స్వతంత్ర సమరయోధుడు. తర్వాత అన్యాయంగా నక్సలైట్లు ఆయన పట్టణ పెట్టుకున్నారు. ఆయన ఇప్పుడు నాకు గుర్తున్నతో టెక్నికల్ ఎడ్యుకేషన్ మంత్రి. ఈ పాలిటెక్నిక్లో వేరే చూస్తున్నారు. ఇప్పుడు హుస్నాబాద్ అని చెప్పిన కరీంనగర్ జిల్లాలో ఆనాడు కొత్త పాలిటెక్నిక్ ప్రారంభిస్తుంటే ఆయన వచ్చారు, ముఖ్యమంత్రి గారు వచ్చారు. ముఖ్యమంత్రి గారు వచ్చే ముందు ఒకరోజు ముందు ఈయన వచ్చారు. నేను ఆయన చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాను. ఆయన నన్ను సార్ అంటున్నాడు. నేను కుర్రాడిని, ట్రైనింగ్లో ఉన్నాను. ఆయన స్వతంత్ర సమయోధుడు, మా తండ్రి గారి కంటే పెద్ద వయసు ఉన్నవాడు, మంత్రి. నేను ఆయనతో అన్నాను, తప్పండి మీరు నన్ను సరే అనబోకండి, నేను కుర్రాడిని, నేర్చుకుంటాను ఇక్కడ. మీరు ఒక మంత్రి, స్వతంత్ర సమయోధుడు, మీరు ఈ మాట అనకూడదంటే అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం నాకు కళ్ళని తెప్పించింది. సార్, నేను రేపు పొద్దున ప్రజలు ఓడిస్తే మళ్ళీ బయటకు వెళ్ళిపోతాను, నాకేం అధికారం ఉండదు. 35 ఏళ్ళు మీరు అధికారంలో ఉంటారు, మీతో గౌరవంగా లేకపోతే నాకు పనులు జరగవు అన్నాడు ఆయన. నాకు గర్వం కలగల, నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నిజంగా ఈ సంఘటన నేను ఎప్పుడు ఇంతవరకు బహిరంగ చెప్పాల, ఇవాళ మొట్టమొదటిసారి చెప్తున్నాను. నాకు కన్నీళ్ళు వచ్చినాయి. ఈ దేశ పౌరుడిగా దేశాన్ని నిజంగా ప్రేమిస్తే, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తే ఎవడన్నా అలాంటి మూర్ఖ మాటలు అంటాడా? దాన్ని యువత చూసి కేరింతలు కొడితే, ఇది ఆదర్శంగా అధికారులు భావిస్తే ఈ ప్రజాస్వామ్యానికి అంతకంటే శని మరుగుకోలేదు. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి. వాళ్ళకి భృత్యుల్లాగా పనిచేయొద్దు, పాదసేవ చేయొద్దు. కానీ ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికైన ప్రతినిధుల్ని గౌరవించకపోతే, మీ హద్దు మీకు తెలియకపోతే, ఒకరోజు అది పరీక్షలు పాస్ అయిన ఎంత అహంకారమా? ఆ రోజు నీకు అదృష్టం ఉండొచ్చు, నువ్వు చదువుకున్నవే వచ్చి ఉండొచ్చు, అంత మాత్రం గొప్పడిపోయావా? ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయము, ప్రజల తీర్పు శిరోధారం. దాన్ని గౌరవించని వాడు, నాకేదో దైవదత్తమైన అధికారం ఉన్నది, నేను జీవితకాలం ఇక్కడ ఉంటాను కాబట్టి నిన్ను అవమానించవచ్చు అని భావించేవాడు ఈ దేశానికి, వాడి దేశభక్తుడు కాడు, వాడి దేశద్రోహి అవుతాడు.